నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. రిషికేశ్ లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 3 రోజుల ధ్యాన యాత్ర దిగ్విజయంగా ముగిసింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్థానిక పిరమిడ్ మాస్టర్లతో కలిసి పవిత్ర గంగా నది తీరంలోని స్వామినారాయణ ఆశ్రమంలో మెగా పిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపనతో నాంది ప్రస్తావన జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ జమైకన్ స్పిరిచువల్ టీచర్ మూజీబాబా పత్రిజీని కలిసి ఆధ్యాత్మిక విషయాలపై ముచ్చటించారు. बैठने का भी मन है और आप सबको मिलके भी बहुत खुशी हुई है उनको, और उनका एक ही मैसेज है कि हम सब साथ में हैं और एक ही परमात्मा है, वही उनका मैसेज है. ప్రకాశం జిల్లా వేటపాలెం దత్త క్షేత్రంలో ధ్యాన శిక్షణతో పాటు శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది. విజయవాడకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాంధీ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధ్యాన శిక్షణలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అనంతరం బి విజయలక్ష్మి గారి ద్వారా శాకాహార ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో శాకాహార ప్రాముఖ్యతను గ్రామ ప్రజలకు కరపత్రాలు, నినాదాల రూపంలో అందించారు. నిజామాబాద్ జిల్లా దుబ్బాకలో జరుగుతున్న ధ్యాన సప్తాహ కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన 7వ రోజు ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహించబడింది. మాస్టర్ రమేష్ ద్వారా జ్ఞాన సందేశాన్ని అందుకున్న పలువురు ధ్యానులు ధ్యానం చేసి ధ్యానం వలన కలిగే ఆనందానుభూతిని పంచుకున్నారు. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పిల్లలకైతే ఇప్పుడు చిన్న వయసులో చాలా అద్భుతం. మీరు అందరూ ధ్యానం చేయండి. ఇక్కడ ఉన్న ఈ మొత్తం ఈ దుబ్బాకలు చుట్టుపక్కల మొత్తం, ఎందుకంటే పత్రిక ద్వారా ఇంత లోకం మొత్తం అందుతుంది. ఈ దుబ్బాక మొత్తం మీ ద్వారా అందదా? మీరు తలుచుకోండి, మొహమాట పడకండి పాంప్లెట్లు ఇవ్వడానికి. ఎందుకంటే మీరు ఒక ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వరకు వచ్చింది. ఈరోజు ఈ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు. రొటీన్గా మనకు రోజు గడిచిపోతుందండి. ఇవాళ గడిచిపోతుంది, రేపు గడిచిపోతుంది, ఎల్లుండి గడిచిపోతుంది. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో ఆదివారం జరిగిన శాకాహార ర్యాలీలో బండి శ్రీనివాసరావు, గాంధీతో పాటు పలువురు పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. హనుమాన్ జంక్షన్లోని వీధులలో తిరుగుతూ శాకాహార ధ్యాన ప్రాముఖ్యతను తెలిపే నినాదాలతో కూడిన ఈ ర్యాలీకి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మరి సైంటిస్ట్ అంతా
కూడా ఖచ్చితంగా నోటి చెప్తున్నారు. ఇకనైనా మేల్కొందాం, జీవహింసను మానుకుందాం, చక్కటి శాకాహారపై తీసుకుందాం, ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా జీవిద్దాం. శాకాహారం అమృతాహారం, జీవహింస మహాపాపం. నిజామాబాద్ పట్టణంలోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ సరస్వతమ్మ గారి గృహంలో ధ్యాన శిక్షణ తరగతి నిర్వహించబడింది. ఈ తరగతిలో ఆదిలాబాద్ పిరమిడ్ మాస్టర్ సునీత తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేటపాలెంలోని వనితా వైష్ణవి క్లబ్ సహాయ సహకారాలతో జరుగుతున్న ధ్యాన కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. రాబోయే మహిళా ధ్యాన మహాచక్రానికి సంబంధించి విజయోత్సవ సంకల్ప ధ్యానాలు 41 రోజుల పాటు మండల దీక్షగా కొనసాగుతున్నాయి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగలక్ష్మి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రేమను కలిగి ఉండాలి, ప్రతి ఒక్క జీవి పట్ల ఇతరుల పట్ల ప్రేమ భావంతో ఉండాలి, అదే స్త్రీతత్వం, అదే అసలైన ఆధ్యాత్మికత అని తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో మతాలకు అతీతంగా ధ్యానులు పాల్గొనడం విశేషం. గుంటూరు జిల్లా కొండపాటూరులో పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది. శ్రీమతి స్వర్ణమాల పత్రి గారి స్వహస్తాలతో ప్రారంభించబడిన ఈ పిరమిడ్ కి శంకర్రావు పిరమిడ్ అని నామకరణం చేశారు. ప్రేమమూర్తి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శంకర్రావు విస్తృతంగా ధ్యాన ప్రచారాన్ని చేస్తూ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అడుగు జాడల్లో నడిచి వేలాది మందికి తమ జ్ఞానాన్ని, ప్రేమను పంచుతూ అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. వీరు ఇటీవలే భూలోకం నుంచి నిష్క్రమించారు. శంకర్రావు పిరమిడ్ నిర్మాణాన్ని వీరు స్వయంగా నిర్మించి 2 ఎకరాల విస్తీర్ణం గల స్థలాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ధ్యాన జగత్ మాజీ ఎడిటర్, మహిళా ధ్యాన మహాచక్రం కోర్ కమిటీ సభ్యులు రమాదేవి, మాధవి, లక్ష్మి పాల్గొన్నారు. అనంతరం శ్రీమతి స్వర్ణమాల పత్రి గారు సమీప బుద్ధం గ్రామాన్ని చేరుకున్నారు. 300 మందికి పైగా ధ్యానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 41 రోజుల మహిళా ధ్యాన మహాచక్రం విజయోత్సవ సంకల్ప ధ్యానాన్ని చేయించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జన్మ తీసుకున్నందుకు, ఈ యొక్క శరీరం ధరించినందుకు, మన యొక్క జ్ఞానం మనకి అబ్బినందుకు, ఆ ఇచ్చిన గురువు ఇంకా ఉన్నందుకు ఆయన గురువు రుణం తీర్చుకోవాలి. ఎలాగా? జ్ఞానం చెప్పి అందరికీ పంచి ఈ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అదే మన జీవిత ధ్యేయంగా మారాలి. ఎక్కడ పిరమిడ్ ఉన్నా దానికి హెల్ప్ చేయాలి. మనదే కాదు, మా ఊళ్ళోనే రావాలి, మా ఇంటికి రావాలి, కుదరదు. సంవత్సరాల్లో 11 రోజులు ఎంత హ్యాపీగా ఉంటారు కడతాళ్ళ రోజు కైలాసపురికి వచ్చి మీరందరూ కూడా. మరి పుట్టిల్లు అనుకుంటున్నప్పుడు కదా, పుట్టిల్లు బాగోగులు చూడాలి కదా. చూస్తాం మేడం.
అత్తగారినే చూసుకుంటే ఎలా కష్టం, పుట్టింటి కూడా చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. కనుక సంవత్సరానికి 11 రోజులే కాదు, ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ మనకి ఒక రూమ్ అంటూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అందరితో పాటు వచ్చినప్పుడు ధ్యానం చేసుకోగలగాలి. ఇవన్నీ కావాలి అంటే మనకి కొన్ని వనరులు కావాలి. ఎంత కావాలో అంత, మీకు ఎంత చేతనైందో అంత హెల్ప్ చేసుకుంటూ, ఒకళ్ళకొకరు సాయంగా ఉంటూ, ధ్యానం చేసుకుంటూ, ధ్యానం చేస్తూ హ్యాపీగా కాలం గడపడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. మన ఇల్లు, మన వాకిలి, మొగుడు, పిల్లలు ఇలా పట్టుకొని కూర్చుంటే మనం ఏమీ సాధించలేం. నాకు ఉన్నారు 2 పిల్లలు. ఇవాళ ఒక శుభవార్త వచ్చింది. మొన్న పత్రికారికి గుడ్ బుక్స్లో రికార్డ్ వచ్చింది కదా, అవార్డు వచ్చింది కదా. వాళ్ళే ఇప్పుడు షికాగోలో, అమెరికాలో ఈ మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవం కదా, దాని సందర్భంగా మా చిన్నమ్మాయిని హానర్ చేస్తున్నారు అక్కడ. అనంతపురం జిల్లా ఉరవకొండలో గల ఎడిసన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలోని విద్యార్థులకు ధ్యానం వలన కలిగే లాభాలను గురించి వివరిస్తూ ధ్యాన శిక్షణ తరగతిని నిర్వహించడం జరిగింది. శనివారం రోజు జరిగిన ఈ కార్యక్రమంలో గుంతకల్లుకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుగుణ విద్యార్థులకు తమ జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులోని నక్షత్ర ధ్యాన మందిరంలో 12 గంటలు మరి 24 గంటల అఖండ మౌన ధ్యాన తరగతి నిర్వహించబడింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ అఖండ ధ్యాన కార్యక్రమంలో ఎంతో మంది మహిళలు పాల్గొన్నారు. సతి అన్నాడు కనుక ఈ సుఖ ప్రాణాయామం అన్న ఆనాపాన సతి అన్న రెండు ఒకటి చక్కగా శ్వాస మీద శ్వాస ఉంచడం. ఇది రెండవది. ధ్యానము చేతములో రన్నలాల శ్వాసము బలామురా. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీత నాగరాజు ద్వారా నూతనంగా పిరమిడ్ ప్రారంభోత్సవం జరుపుకుంది. నూతన గృహంపై నిర్మించిన పిరమిడ్ కి బ్రహ్మర్షి ప్రేమ్నాథ్ గారి ద్వారా మహాకాశ్యప పిరమిడ్ అని నామకరణం చేయబడింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసరావు వణజ ఆధ్వర్యంలో మాస్టర్ హరినాథ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ఉన్నతమైన ధ్యానం ద్వారా గృహప్రవేశం జరగడం ఎంతో ఆనందంగా ఉందని స్థానికులు ప్రశంసించారు. డోన్ దంపతులు పద్మావతి, ఆంజనేయులు ధ్యాన గీతాలతో ఎంతో ఉల్లాసంగా ఈ కార్యక్రమం కొనసాగిందని నిర్వాహకులకు తెలియజేశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చిన్న కుమార్తె పరిమళ పత్రి ప్రపంచంలోనే అత్యుత్తమ అవార్డును అందుకోనున్నారు.
గ్లోబల్ విమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ 2019 అవార్డును ప్రపంచవ్యాప్తంగా అందుకున్న 20 మంది మహిళల్లో ఒకరిగా శ్రీమతి పరిమళ నిలవడం మన పిఎస్ఎస్ మూవ్మెంట్కే గర్వకారణం. జరగబోయే మహిళా ధ్యాన మహాచక్రం విజయానికి నాంది సూచికగా ఈ సంఘటన నిలుస్తుందని యావత్ పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ భావిస్తోంది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా చికాగోలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.